హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు తలా అజిత్ త్రిష నటించిన పట్టుదల మూవీ రివ్యూ గురించి మాట్లాడుకుందాం. ఈ సినిమా ఒక హాలీవుడ్ మూవీకి రీమేక్. స్టోరీ లైన్ వచ్చేసరికి అర్జున్ తన వైఫ్ కలిసి ఒక రోడ్ ట్రిప్ మీద వెళ్తుండగా సడన్గా కార్ బ్రేక్ డౌన్ అయ్యి అర్జున్ వైఫ్ మిస్ అవుద్ది. అసలు తన వైఫ్ ఎలా మిస్ అయింది, అర్జున్ తన వైఫ్ని కనిపెట్టాడా లేదా, అండ్ ఈ ప్రాసెస్లో అర్జున్కి తెలిసిన నిజాలేంటి అనేది స్టోరీ లైన్ తెలిసేసరికి మూవీ చాలా థ్రిల్లింగ్గా అనిపించింది. ట్రైలర్ చూసినప్పుడు ఇది ఒక యాక్షన్ ఫిలిం లాగా అనిపించింది. కాకపోతే చిన్న సింపుల్ పాయింట్ని తీసుకొని డైరెక్టర్ యాక్షన్ ఫిలిం లాగా తీయాలని ఆలోచించాడు. అది బాగా నచ్చింది. కానీ మూవీ మొత్తం చూశాక ఈ స్టోరీ నాకైతే నచ్చలేదు. ఫస్ట్ హాఫ్లో ప్రీ ఇంటర్వెల్ అండ్ ఇంటర్వెల్ ట్విస్ట్ చాలా ఎగ్జైటింగ్గా చాలా బాగా అనిపించింది. ఇంటర్వెల్కి ముందు జరిగే సెర్చింగ్ ప్రాసెస్ని చాలా ఇంట్రెస్టింగ్గా క్యూరియాసిటీగా భలే ప్రజెంట్ చేశారు. సెకండ్ హాఫ్లో కొన్ని ఎపిసోడ్స్ కూడా కొంచెం పర్లేదని చెప్పుకోవచ్చు. అండ్ మెయిన్లీ సెకండ్ హాఫ్లో ఒక కార్ ఎపిసోడ్ ఉంటుంది, అది చాలా బాగా నచ్చింది. డిఫరెంట్ టైప్ ఆఫ్ కెమెరా యాంగిల్స్ పెట్టి ఆ కార్ ఎపిసోడ్ చాలా బాగా ప్రజెంట్ చేశారు. అండ్ అది చూస్తున్నంతసేపు చాలా రియలిస్టిక్ స్టంట్ లాగా అనిపించింది. అండ్ ఆ స్టంట్స్ కూడా నిజంగా అజిత్ గారే పర్ఫామ్ చేశారు. ఆ వీడియో కూడా యూట్యూబ్లో రిలీజ్ అయ్యింది, మీరు చూడొచ్చు. అండ్ టెక్నికల్లీ చెప్పాలంటే విజువల్స్ చాలా బాగున్నాయి, చాలా రియలిస్టిక్గా ప్రజెంట్ చేశారు. సినిమాటోగ్రఫీ కూడా బాగానే ఉంది. సినిమాలో నాకేం నచ్చలేదని మాట్లాడుకుంటే ఫస్ట్ హాఫ్లో చాలా వరకు కొంచెం బోరింగ్గా అనిపిస్తుంది. మెయిన్గా ఫస్ట్ హాఫ్లో స్టోరీ తిరిగిన చోటే తిరిగిద్ది, అది నాకు అస్సలు నచ్చలేదు. అజిత్ గారి మేకప్ విషయంలో కూడా కొంచెం జాగ్రత్త తీసుకోవాల్సింది. ఎందుకంటే ఒక్కో సీన్లో ఒక్కోలా కనిపిస్తారు. ఒక సీన్లో సన్నగా, ఇంకొక సీన్లో లావుగా, అండ్ ఇంకొక సీన్లో ఒక టైప్ ఆఫ్ వెరైటీ ఆఫ్ మేకప్లో కనిపిస్తారు. అండ్ అది నాకైతే నచ్చలేదు. మెయిన్గా ఇలాంటి యాక్షన్ మూవీస్ చూసినప్పుడు నెక్స్ట్ ఏం జరిగిద్ది అని మన క్యూరియాసిటీ క్రియేట్ చేయాలి. బట్ ఈ సినిమా ఆ క్యూరియాసిటీ క్రియేట్ చేయడంలో ఫెయిల్ అయిందని చెప్పుకోవచ్చు. ఫస్ట్ హాఫ్ స్టార్ట్ అయిన కానించి ఇంటర్వెల్ వరకు కొంచెం పర్లేదని చెప్పినా ఆ తర్వాత మూవీ చాలా ఫ్లాట్గా వెళ్ళిపోతుంది. రెజీనాకి అర్జున్కి ఒక స్టోరీ ఉంటుంది, కానీ అది కూడా అంత రియలిస్టిక్గా లేదు, అంత ఇంపాక్ట్ కూడా క్రియేట్ చేయలేదు మూవీలో. సెకండ్ హాఫ్ ఇంకొంచెం బాగా తీయాల్సింది. ఆ బాగా వచ్చిన యాక్షన్ సీన్స్తో ఇంకా బాగా స్టోరీని బ్లెండ్ చేస్తుంటే చాలా బాగా మూవీ వచ్చేది. బట్ అది తీయడంలో డైరెక్టర్ ఫెయిల్ అయ్యారు. అండ్ ప్రీ క్లైమాక్స్ రెండు రొటీన్గా ఉంటాయి, కొత్తగా అయితే మనకు అస్సలు అనిపించదు. హీరోకి విలన్కి మధ్య ఇంట్రెస్టింగ్గా మూవీ రన్ అవుద్ది అనుకుంటే కానీ చాలా ఫ్లాట్గా మూవీ వెళ్ళిపోయింది. ఎటువంటి ఇంట్రెస్టింగ్ సీన్స్ మనకి పడలేదు. మేజర్ థింగ్, ఇలాంటి మూవీస్లో ఎమోషన్ వర్కౌట్ అవ్వాలి, కానీ ఈ మూవీలో అసలు ఎమోషన్ అనేది వర్కౌట్ అవ్వలేదు. కమింగ్ టు అనిరుద్ధ్ బీజిఎం, ఈ మూవీలో అనిరుద్ధ్ బీజిఎం అస్సలు వర్కౌట్ అవ్వలేదు. చాలా అంటే చాలా డిసప్పాయింట్ చేశాడు అనిరుద్ధ్. పర్ఫార్మెన్సెస్లో అజిత్ గారు చాలా బాగా పర్ఫామ్ చేశారు. త్రిష, అర్జున్ పర్ఫార్మెన్స్ యావరేజ్గా ఉంది. రేటింగ్ వచ్చేసరికి మేమిచ్చే RRR రేటింగ్ ఈ మూవీకి 2/5. ఇలాంటి మరెన్నో మూవీ రివ్యూస్ Day 1 మీకు రావాలి అంటే ఇప్పుడే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ. జై హింద్.